వరంగల్ జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి క్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటి. వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై పరమశివుడు శ్రీ మల్లికార్జున స్వామిగా పూజింపబడుతున్నాడు. వరంగల్ నుండి బస్సు సౌకర్యం కలదు. మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భూతవేతాళజుష్టాయ మహాభోగోపవీతిని భీమాట్టహాసవక్త్రాయ కపర్దిస్థాణవే నమః నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. పూషదంత వినాశాయ భగనేత్రహణే నమః భవిష్యద్వృష. ఇంద్రకీలాద్రిగా పిలువబడే కొండపై శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఉన్నది. 11వ శతాబ్దంలో స్వామి వెలిసినట్లు ప్రతీతి. యాదవ కులస్థుడైన గొర్రెల కాపరి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఇంద్రకీలాద్రిపై నేను వెలసియున్నాను, నీవు దర్శించిన ఎడల నీ కోరికలు ఈడేరగలవని చెప్పాడట. స్వామి భక్తుడైన మల్లన్నయే శ్రీ కొమురవెల్లి మల్లన్న. 500 సంవత్సరాల క్రితం పుట్టమట్టిచే తయారు చేయబడిన విగ్రహం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం దీని ప్రత్యేకత. మల్లన్న గర్భంలో పుట్టు శివలింగం ఉన్నదని ప్రతీతి. పుట్టులింగాన్ని గర్భంలో దాచుకున్న భక్తుడు మల్లన్న. అయితే పరమశివుడు శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిగా పూజలందుకుంటున్నాడు. యాదవుల ఆడబడుచులు గొల్ల కేతమ్మను, లింగబలిజల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మను మల్లన్న వివాహం చేసుకున్నట్లు కథనం. అందుచే స్వామివారి ఇరుప్రక్కల గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ విగ్రహములు కలవు. దేవస్థానంలో వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం లింగబలిజలు అర్చన చేయగా, యాదవ కులస్థులైన ఒగ్గు పూజారులు, చౌదరీలు వివిధ రంగుల రంగాలంకార పట్నములతో స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నారు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.